నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాం. ఈరోజు పంచాంగం మే 23, 2024 గురువారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 5:35 సూర్యాస్తమయం సాయంత్రం 6:34. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి వైశాఖ శుక్ల పౌర్ణమి. పౌర్ణమి తిథి మార్చి 22 బుధవారం సాయంత్రం 5:52 మార్చి 23 గురువారం సాయంత్రం 6:37 వరకు పౌర్ణమి తిథి అనేది ఉంటుందండి. తదుపరి వైశాఖ బహుళ పాడ్యమి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం విశాఖ నక్షత్రం మే 23 గురువారం ఉదయం 8:52 వరకు ఉంటుంది. తదుపరి అనురాధ నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి వృశ్చిక రాశి పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు వృశ్చిక రాశిలోకి చెందుతారు. యోగం పరిగా మధ్యాహ్నం 12:10 వరకు. తదుపరి శివ. కరణం విష్టి ఉదయం 7:11 వరకు. తదుపరి భవ రాత్రి 7:24 వరకు. తదుపరి బాలవ కౌలవ. చూశారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం మధ్యాహ్నం 1:03 నుండి మధ్యాహ్నం 2:43 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:50 నుండి ఉదయం 10:40 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:53 నుండి మధ్యాహ్నం 3:43 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి ఉదయం 7:30 వరకు. గుళిక కాలం ఉదయం 8:52 నుండి ఉదయం 10:35 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 4:09 నుండి తెల్లవారితే 4:57 వరకు. అమృత గడియలు రాత్రి 11:22 నుండి రాత్రి 1:02 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుండి మధ్యాహ్నం 12:38 వరకు అభిజిత్ ముహూర్తం అనేది ఉంటుంది. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు అనేవి చూద్దాము. ఈరోజు కూర్మ జయంతి అండి, మరియు గౌతమ బుద్ధ జయంతి కూడా, మరియు ఈరోజు ప్రపంచ తాబేళ్ల దినోత్సవం కూడా. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు అన్నప్రాసన చేయటానికి మరియు వ్యవసాయం పనులు ప్రారంభించడానికి, అదేవిధంగా ఈరోజు అద్దె ఇంట్లో దిగడానికి మరియు రిజిస్ట్రేషన్లు కానీ లేదా ఇళ్ళ స్థలాలకైనా ఇళ్ళకైనా రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికి మంచిది. వాటికి సంబంధించి అడ్వాన్స్ ఇవ్వాలన్నా కూడా ఈరోజు మంచిదండి. మరియు ఉద్యోగాలకైనా ఎగ్జామ్స్కైనా అప్లై చేసుకోవడానికి, అదేవిధంగా ఉద్యోగాలు జాయిన్ అవ్వడానికి, అంటే కొత్త ఉద్యోగాల్లో ఈరోజు చాలా మంచిది. మరియు బోరింగ్ తీయడానికి కూడా చాలా మంచిది అండి. కానీ రేకి షెడ్లు లేదా కమ్మలపాకులు లేదా స్లాబులు వేయడానికి అయితే మాత్రం మంచిది కాదు. ప్రత్యేకంగా గమనించగలరు. చూశారు కదండి ఈరోజు పంచాంగం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.